ఇప్పుడు టెన్సెస్లో కంటిన్యూస్ స్ట్రక్చర్స్ అంతా చూద్దాం. ఇవి ఫస్ట్ సెకండ్ వీడియో చూసి ఇది చూడండి, లేకపోతే మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు మీరు. చూడండి, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇది సబ్జెక్ట్ ప్లస్ యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ రావాలి, ప్లస్ V1 ప్లస్ ING రావాలి, ప్లస్ ఆబ్జెక్ట్ రావాలి. అదేవిధంగా ఫాస్ట్ కంటిన్యూస్ టెన్స్ చూస్తే సబ్జెక్ట్ ప్లస్ వజ్ కానీ వర్ కానీ రావాలి, ప్లస్ V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ చూస్తే మనం సబ్జెక్ట్ ప్లస్ విల్ కానీ షల్ కానీ రావాలి, ప్లస్ బి అంటే విల్ బీ షల్ బీ అంటాం కదా, అది సబ్జెక్ట్ ప్లస్ విల్ బీ కానీ షల్ బీ కానీ రావాలి. నెక్స్ట్ V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్. ఈ విధంగా కంటిన్యూస్ స్ట్రక్చర్ అనమాట. అంటే సింపుల్ స్ట్రక్చర్ అంతా ఒక దగ్గర రాశాను, నెక్స్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ అంతా ఒక దగ్గర రాశాను. మీరు ఎక్కడైనా చూడండి, ఎంత నీట్గా మీకు ప్రజెంటేషన్ అయితే ఎవరు చేయరు. ఇలా మీరు నేర్చుకుంటే ఏటికైనా ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ పర్ఫెక్ట్